నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందితపాదపద్మం లోకే జరారుగ్భయమృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనాం. ఈరోజు టాపిక్ వచ్చేసి వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్. వాటర్ని మనం ఎలా ప్యూరిఫై చేసుకోవాలి ఆయుర్వేద పరంగా అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మనం సాధారణంగా వాటర్ అంటే దాహం అయితేనే తాగుతాం అనేది సాధారణంగా మనకు తెలిసినటువంటి ఒక కాన్సెప్ట్. అయితే ఈ వాటర్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది మనం ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఆహారం, అదేవిధంగా వస్త్రము, సరైనటువంటి పడక ఇవన్నీ లేకపోయినా కొన్నాళ్ళు అయితే బతకగలుగుతాం. కానీ ముఖ్యంగా ఈ వాటర్ అండ్ ఎయిర్ అనేటువంటివి లేకపోతే కొన్ని గంటలు, రోజులు కూడా మనం జీవించి ఉండలేని పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అంత వైటల్గా ఉండేటువంటిది వాటర్. ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి వేదకాలం నుంచి కూడాను వాటర్కి సంబంధించి దేవీ దేవతలు, ఇంద్రుడు, వరుణుడు, ఈ విధంగా మనం నదీ నదాలు, గంగా నది, వాటికి హారతి ఇవ్వటం, ఈ విధంగా ప్రతిదీ కూడాను మనకి సెలెస్టియల్గా అంటే ఆధ్యాత్మికంగా కూడా వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాం. సో వాటర్ అనేటువంటిది కేవలం మన జీవన విధానంలోనే కాకుండా మన యొక్క కల్చర్లో కూడాను, సంస్కృతిలో కూడాను, సంప్రదాయంలో కూడాను ఒక భాగం అయిపోయింది. మనం కులానికి, మతానికి అతీతంగా చూసినట్లయితే వాటర్తో పుట్టినటువంటి పిల్లాడికి మక్కా నుంచి తెచ్చిన నీళ్లను వేయటం అనేది ముస్లిం సాంప్రదాయంగా ఉంటే, క్రిస్టియన్స్ బాప్టిజం తీసుకునేటప్పుడు వాటర్ని బేస్ చేసుకుని వాళ్ళు బాప్టిజాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇక హిందువులు అయినటువంటి వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ప్రతి పుణ్యకార్యంలోనూ ముందు మనం ఆచమనం అనేటువంటిది ఆచరించి మాత్రమే ప్రతి కార్యాన్ని చేస్తూ ఉంటాం. అదేవిధంగా శుచి, శుభ్రతని పాటించటానికి, మనం వాడేటువంటి పూజా ద్రవ్యాలను శుద్ధిపరచుకోవడానికి పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని ఆచరించి వాటర్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనకి వాటర్ అనేటువంటిది కేవలము డ్రింకింగ్ పర్పస్లోనే కాకుండా కల్చరల్గా కూడా మనకి కాంటాక్ట్ అయి ఉంది. ఇక వాటర్తో మనం చేసేటువంటి నిత్యకృత్యాలు చూసినట్లయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం వెళ్ళొచ్చేటువంటి టాయిలెట్స్, అదేవిధంగా బాతింగ్, డ్రింకింగ్, స్విమ్మింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే వాటర్ అనేటువంటిది మన కంటికి కనుక కనపడకపోతే మన ఇల్లు పరిశుభ్రంగా ఉండదు, మన శరీరం పరిశుభ్రంగా ఉండదు, అదేవిధంగా మన ప్రాణాలు నిలబడవు. సో అంతలా వాటర్ అనేటువంటిది మనతో మమేకం అయిపోయింది. మరి మెడిసినల్ పరంగా మనం మెడిసిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మెడిసినల్ పరంగా చూసినట్లయితే వాటర్ అనేది బాడీ లోపల 50 to 70% ఆఫ్ హ్యూమన్ బాడీలో కేవలం వాటర్తోనే నిండి ఉంది. అది వివిధ దశల్లో, వివిధ అవయవాల్లో కొన్ని పర్సంటేజ్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు, కానీ ఓవరాల్గా బాడీలో 70% అనేది వాటర్ అనేది ఉంది. ఎలా అయితే మనకి ఈ ప్రకృతిలో వాటర్ అనేటువంటిది ఉంటుందో అదే విధానంలో మనకి ఈ వాటర్ అనేటువంటిది మనకి ఈ బాడీలో అంతా కూడాను వ్యాపించి ఉంది. ముఖ్యంగా ఇది బ్రెయిన్లో వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా మనం గాలి తీసుకునేటువంటి ఊపిరితిత్తుల్లో తేమ కింద ఉంటుంది. ముక్కు దగ్గర మనం గాలి తీసుకునేటప్పుడు మనకి వివిధ రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి వాయువులు కానీ, ధూళి కణాలు కానీ ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మాయిశ్చర్ కంటెంట్ ఉండడం వల్లనే మనకి
ఫిల్టర్ చేయబడుతూ ఉంటాయి. అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి పదార్థాలు, అంటే శరీరానికి ఎంతో ఉపయోగపడేటువంటి వైటల్ విటమిన్స్ అండ్ మినరల్స్, మనం ఇచ్చేటువంటి ఔషధాలు, వాటికి సంబంధించినటువంటి మూలకాలు, ఇవన్నీ కూడా శరీరానికి పట్టడానికి ముఖ్యంగా వాటర్లో మిక్స్ అయితే మాత్రమే వెళ్తాయి. విటమిన్స్లో కూడా మీరు చూసినట్లయితే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పి 2 రకాలుగా ఉన్నాయి. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే బోన్స్, హార్ట్, కిడ్నీ, లంగ్, లివర్, స్ప్లీన్, మజిల్, అదేవిధంగా బాడీ లోపల ప్రతి సెల్ లోపల ఉండేటువంటి జీవము అది కూడా వాటరే అయి ఉంది. సో అందుకని వాటర్ని మనం అత్యంత ఇంపార్టెంట్ థింగ్ కింద చెప్పుకుంటూ వస్తాం. సో అటువంటి వాటర్ గనక ఇంప్యూరిటీస్తో ఉంటే అది శరీరానికి అనేక రకాలైనటువంటి సమస్యల్ని తీసుకొస్తూ ఉంటుంది. సో వాటర్ ఇంప్యూరిటీస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నవేడేస్ మనకి ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్స్, ఫిల్టర్స్ వచ్చేసి టీడీఎస్ అనేటువంటిది ఒకటి చెప్తూ ఉన్నారు. అదొకటి మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. అదొకటైనా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశము అంటే ఇంకా చాలానే ఉన్నాయి. అవేంటి అనేటువంటిది ఒకసారి చెప్తాను. ముందుగా అసలు ఆ టీడీఎస్ అంటే ఏంటో చెప్తాను చూడండి. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే వాటర్లో డిజాల్వ్ అయి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఘన పదార్థాలు. అవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే సాల్ట్స్ రూపంలోను, ఇనార్గానిక్ సాల్ట్స్ రూపంలోను, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, అదేవిధంగా ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే మన కంటికి కనపడినటువంటి వివిధ రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు, శరీరానికి ఉపయోగపడేటువంటి జీవకణాలతో కూడా అది కలిసి ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఆ టీడీఎస్ వాల్యూస్ని మనం గమనించినట్లయితే వీటిని పార్ట్స్ పర్ మిలియం అనేటువంటి దీనిలో కొలవటం జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారం 50 నుంచి 150 వరకు ఉండేటువంటి వాటర్ని మంచిదానిగా మనం చెప్పుకుంటూ వస్తాము. అదేవిధంగా 150 నుంచి 250 ఉన్నటువంటి దాన్ని సేఫ్ అండ్ గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాటర్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. 250 నుంచి 300 వరకు ఇక పర్వాలేదు, ఈ వాటర్ ఇక 300కి మించి ఉంటే కనుక మనకి ఈ వాటర్ అనేటువంటిది బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సో అలాగా 300 నుంచి 500 వరకు వెళ్ళినటువంటి వాటర్ని మనం పూర్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాటర్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా మనం టీడీఎస్ ఆఫ్ వాటర్ని బేస్ చేసుకుని మనం వాటర్ యొక్క క్వాలిటీస్ని పరిగణించడం జరుగుతుంది. అయితే వాటర్ లోపల మనం ఇంప్యూరిటీస్ ఇంకా చాలా రకాలు కలుస్తాయి అని చెప్పుకున్నాం. అది ఎలా పాసిబుల్ అండి అంటే మనం వాటర్ని సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? మనకు ఉండేటువంటిది గ్రౌండ్ వాటర్. ఆ గ్రౌండ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి అయితే వాటర్ పుట్టదు, ఖచ్చితంగా అది వర్షాధారితమే, అంటే మేఘాల నుంచి వస్తూ ఉంటుంది. ఆ మేఘాల నుంచి వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి విషవాయువులు, జీవకణాలు, జీవులు వాటన్నిటినీ కూడా తడుపుకుంటూ వాటితో పాటు కొట్టుకుంటూ పర్వతాల మీద ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి జీవరాశులు, వృక్షాల మీద ఉండేటువంటి క్రిమి కీటకాలు, సాలెపురుగుల దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి క్రిమి కీటకాలు, విషపురుగులు, పాములు, ఇలాంటివన్నీ కూడా దానిలో పడి కొట్టుకుంటూ వాటి డెడ్ బాడీస్తోనూ వాటి యొక్క యూరిన్, ఫీసెస్ వీటన్నిటితోనూ కలిసి రావటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి జంతువుల యొక్క గుడ్లు కూడా దానిలో పడిపోయి వాటికి సంబంధించి, అదేవిధంగా వాటర్ వచ్చే కొలది వాటర్కి సంబంధించినటువంటి జీవరాశులు, చేపలు ఇట్లాంటివన్నీ కూడా తిరగడం, టార్టాయిస్, ఇవన్నీ వాటి యొక్క మూత్రాలు, మలం వాటిని దానిలోకి వదులుతూ ఉండటం, ఈ విధంగా ప్రాసెస్ జరిగి 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 అది గ్రౌండ్లోకి సింక్ అవటము. రెండోది, మనం ఏదైనా చెరువుల్లో కానీ లేకపోతే నదుల్లో కానీ బావుల్లో కానీ ఇట్లా పెట్టుకున్నప్పుడు కూడా దానిలో కూడా దోమలు, ఈగలు ఇట్లాంటివన్నీ చేరి గుడ్లు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. సో ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మ క్రిములన్నీ దానిలో కలవటం మనం చూస్తూ ఉంటాం. అవే కాకుండా మట్టి, ఇసుక అనేటువంటివి కూడా వాటర్ కదిలినప్పుడల్లా వాటిలో కలిగి కలుషితం అవుతూ ఉంటాయి, నాచు పడుతూ ఉంటుంది, ఆల్గే అని చెప్పి అంటాం. ఇలాగా మనం చాలా రకాలుగా వాటర్ని, నార్మల్గా వచ్చేటువంటి వాటరే పొల్యూట్ అవుతూ ఉంటుంది. ఇవే కాకుండా ప్రస్తుత ప్రదూషణమైనటువంటి మన యొక్క కల్చర్ వల్ల వాటర్ అనేటువంటిది చాలా
తక్కువైపోతూ వస్తోంది. రీజన్ ఏంటంటే మనకి చిన్న ప్రదేశం ఎక్కడన్నా మట్టి ఉందంటే దానిలోంచి ఏదన్నా వస్తాయి, లేదంటే దాన్ని మెయింటెనెన్స్ కష్టంగా ఉంది, దుమ్ము ఇంట్లో పడుతోందని చెప్పి ఇంటికి ఉండే నలుమూలల్ని పూర్తిగా మనం టైల్స్తోనూ నాపరాళ్లతోనూ వాటితో కప్పేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళటం అనేటువంటిది లేదు. డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి వాటర్ బాడీలోకి, అక్కడి నుంచి సముద్రంలోకి. ఈ విధంగా వాటర్ అనేటువంటిది నేలలోకి ఇంకేటువంటి సందర్భాన్ని మనం కావాలని చేతులు పెట్టి అడ్డుపెట్టినట్టు చేసి దాన్ని పాడు చేస్తున్నాం. దానికోసమనే నవ్వేడేస్ మనం ఇంకుడు గుంటలు అనేటువంటి ప్రోగ్రామ్ లాగా పెట్టుకుని మరీ చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చేసాం. నార్మల్గా నీరు పల్లమెరుగు అని చెప్పి పల్లంగా ఉన్న వైపు వెళ్ళిపోయి అది ఇంకిపోతూ ఉంటుంది. కొన్ని రోజులు అలా అయితే నీళ్లు నిలబడి ఉంటాయి, కానీ గ్రాడ్యువల్గా అది కొంత భూమిలోకి ఇంకిపోవటము, కొంత సూర్యరశ్మి ద్వారా ఆవిరవటం ఇట్లా జరుగుతూ ఉండేది. ఆ న్యాచురల్ ప్రాసెస్ అనేది బ్రేక్ అయిపోయింది. అదేవిధంగా మనం సిటీ ఎన్విరాన్మెంట్ కాస్త మున్సిపాలిటీ లాంటి దానిలో చూస్తే ఖచ్చితంగా ఇంట్లో వాడేటువంటి బాత్రూమ్ వాటరు, ఇంట్లో అంట్లు తోమినటువంటి వాటరు, మనం స్నానం చేసినటువంటి వాటరు, ఎవ్రీథింగ్ అంతా కూడాను మనకి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోయి బాగా పెద్దగా ఉండేటువంటి నదుల్లోకో, కాలువల్లోకో, సముద్రంలోకో వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అలాగా వచ్చేటువంటి వేస్టేజ్ వాటర్ ఎక్కువగా ఉండడము, వాటిల్లో మనం వాడేటువంటి సోప్స్, వివిధ రకాల కెమికల్స్, లోషన్స్, హెయిర్కి అప్లై చేసేటువంటి వివిధ రకాల ఆయిల్స్, కెమికల్ బేస్డ్ షాంపూస్, ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి వెళ్తూ ఉంటాయి. ఇవే కాకుండా మనం జనాభా పెరిగిపోవడం వల్ల నార్మల్గా సేంద్రియంగా చేసేటువంటి వ్యవసాయంలోంచి కెమికలైజ్డ్ వ్యవసాయంలోకి మారిపోయాం. రసాయన ఎరువులతో వాడేటువంటి ఫుడ్ ఐటమ్స్, అదేవిధంగా రసాయనాలని జల్లినప్పుడల్లా ఆ వాటర్ పంటలో కాలువలో పట్టినటువంటి వాటర్ అంతా కూడా మళ్ళా తిరిగి కాలువల్లో చేరటం, అవి రీసైకిల్ అవటం, అవి భూమిలోకి ఇంకినప్పుడు అదే రకమైనటువంటి కెమికల్స్ని కలిగి ఉండడము, ఇవన్నీ కూడా జరిగి పెస్టిసైడ్స్ వల్ల కూడా వాటర్ అనేది పొల్యూట్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువగా అయిపోవడము, ముఖ్యంగా ఏవైతే కార్బన్ జనితమైనటువంటి ఉత్పత్తుల్ని అధికంగా చేస్తూ ఉంటాయో, ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ తయారు చేసేటువంటి రసాయనాలు అవే దారుణం అనుకుంటే, వాటికి కూడా ఉపయోగపడినటువంటి దారుణమైనటువంటి రసాయనాలు, లిక్విడ్స్ అన్నిటినీ కూడాను రివర్స్ బోరింగ్ సిస్టంలో భూమిలోకి వదిలిపెట్టడము, లేదు అంటే కనుక జనావాసాలు లేని ప్రాంతాల్లో వదిలిపెట్టేసి రావటం, అవన్నీ చేసినప్పటికీ కూడాను వాటిని న్యూట్రలైజ్ చేసేటువంటి సిస్టమ్స్ అనేవి పూర్తిగా ఇంకా డెవలప్ కాలేదు. సో అలాగా మనము మనకే తెలియకుండా ఎన్నో రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాలని ఈ భూమిలోకి, వాటర్లోకి పంపించి చాలా రకాలైనటువంటి పాయిజనస్ సిస్టమ్స్ని మనం తయారు చేసిన వాళ్ళం అవుతున్నాం. సో అలాగా మనకి ఎన్నో రకాలైనటువంటి కాజిటివ్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి మనకి కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల వాటర్లో కలిగేటువంటి మార్పులు ఏంటంటే, వాటర్ స్వతసిద్ధంగా దానిలో ఎటువంటి దుర్గంధము ఉండదు. అంటే గంధ నీళ్ళలాగా మంచి సువాసన రాకపోయినా దుర్గంధం అనేది ఉండదు. అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి జలాన్ని ఏమంటామంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లైట్ ఇటు నుంచి అటు పాస్ అవుతూ ఉంటుంది, చూడటానికి ఎటువంటి నలకలు లేకుండా స్వచ్ఛంగా కనపడతాయి. అవి ముట్టుకుంటే ఎటువంటి దురదలు కానీ, లేదంటే ఎటువంటి ర్యాషెస్ కానీ, కొంచెం హార్డ్గా అవటం కానీ, అవి ముట్టుకున్న కొద్దిసేపట్లో చర్మం మీద ఏదన్నా సాల్ట్స్ లాగా డిపాజిట్ అవటం కానీ, ఇవేవి జరగకుండా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. టేస్ట్కి, తాగడానికి తీయగా, అంటే పంచదార కలిపి నీళ్ళలాగా కాకపోయినా నార్మల్గా స్వచ్ఛమైనటువంటి జలం తీయగా ఉండటం అనేది దాని గుణంగా చెప్పబడింది. సో ఈ 4 రకాల ఫీచర్స్ అనేటువంటివి వాటర్లో లోపం జరగటం అనేది ప్రధానంగా మనం చూసినటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ. అయితే ఈ వాటర్లో గనక మనం ఇంప్యూరిటీస్ గనక ఇలాగే మనం కొనసాగుతూ గనక వెళ్తూ ఉన్నట్లయితే ఎన్నో రకాల డిసీజెస్ అనేటువంటివి మనకు కలుగుతాయి. వాటిలో కొన్నిటిని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్సెనికోసిస్ అంటే మనం ఆర్సినియం అనేటువంటిది చాలా రకాలైనటువంటి హెయిర్ డైస్లోను, వీటిలోను లెడ్, ఆర్సెనిక్ ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటాం. మనం రెగ్యులర్గా వాడేటువంటి పెన్సిల్, ఇంకు ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ కెమికల్స్ అనేటువంటివి తయారవుతూ ఉంటాయి. సో అలాగా మనకి ముఖ్యంగా పెస్టిసైడ్స్కి సంబంధించి ఇండస్ట్రియల్ వేస్ట్లో ఇది రావటం జరుగుతూ ఉంటుంది. దాని కారణం చేత
భూమి లోపల ఈ గనులకి సంబంధించి కొన్ని రకాలైనటువంటి మూలకాలు ఉండటం చేత ఈ ఆర్సెనిక్ పాయిజనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల స్కిన్ అంటే చర్మానికి సంబంధించినటువంటి లోపాలు, హెయిర్కి, కళ్ళకి ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలు తలెత్తూ ఉంటాయి. అలాంటివే కొన్ని ప్రాబ్లమ్స్ ల్యాంఫైలో బ్యాక్టీరియోసిస్, కలరా గురించి మనకి తెలిసిందే. అదొక పెద్ద మహమ్మారి కింద, ప్లేగు వ్యాధి, కలరా ఇవన్నీ కూడా మహమ్మారుల కింద మనం కొన్నాళ్ల పాటు కొన్ని కంట్రీస్, కొన్ని ప్రదేశాలన్నీ కూడా బాగా ఇబ్బందులు పడ్డాయి. ఒకానొక టైంలో అయితే కనుక మనకి పూర్తిగా ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు. కలరా మహమ్మారి వచ్చింది, ప్లేగు వ్యాధి వచ్చిందని చెప్పి ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు. వాటన్నిటికీ కూడాను ఈ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్సే ప్రధాన కారణము. అండ్ బహిర్భూమికి బయటికి వెళ్ళేటువంటి సందర్భాలు ఉండేవి. ఇట్లా టాయిలెట్స్ అవి ఆ రోజుల్లో పెద్దగా ఎక్కువ మంది కట్టించుకునే వాళ్ళు కాదు. ఆ కారణం చేత ఆ వాటర్ అనేటువంటి దాన్నే మళ్ళీ తిరిగి డ్రింకింగ్ పర్పస్లోను వాటిలోను వాడుతూ ఉండేవాళ్ళు. సో అలాగా అపరిశుభ్రమైనటువంటి ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉండేవి. దానివల్ల కూడా మనకి ఈ కలరా అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సైనోబాక్టీరియల్ టాక్సికోసిస్, డెంగ్యూ జ్వరం. ఆ డెంగ్యూ జ్వరం అనేది మనకి మస్కిటోస్ వీటి వల్ల వస్తూ ఉంటుంది. సో దానికి కూడాను మనకి ఈ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్ కింద చెప్పబడింది. డెంగ్యూ, హెమరేజిక్ ఫీవర్, డయేరియా, నెక్స్ట్ ఫ్లోరోసిస్. ఈ ఫ్లోరోసిస్ అనేది కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సున్నపురాయి ఇవి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ పళ్ళు, అదేవిధంగా ఎముకల్లో గుల్లబారిపోవటము, తొందరగా వాళ్ళు ఏజ్డ్గా అయిపోవటము, వాళ్ళ యొక్క బోన్స్ బ్రిటిల్గా అయిపోయి వాళ్ళ యొక్క ఆయుర్దాయం తగ్గిపోవటము, ఇవన్నీ కూడాను మనం గమనిస్తూ వస్తాం. ఇంకా పోలియో, గినియా వామ్ డిసీజ్, డ్రాగన్కులోసిస్ అంటారు. ఇన్ఫెక్షియస్ హెపటైటిస్ ఏ అనేటువంటిది కూడా వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్ కింద కనబడుతూ ఉంది. జపనీస్ ఎన్సెఫలైటిస్, లెడ్ పాయిజనింగ్, లెప్టోస్పైరోసిస్, ముఖ్యంగా ఇది ర్యాట్స్ వల్ల మనకి సంక్రమిస్తూ ఉంటుంది. మలేరియా, మాల్ న్యూట్రిషన్, తర్వాత హిమోగ్లోబినిమియా, ఆంకోసిర్రోసిస్, పారాటైఫాయిడ్ ఎంటరిక్ ఫీవర్ అంటే మనకి టైఫాయిడ్ ఫీవర్స్, పింగ్ వాము అంటే టీనియా సోలియం అని చెప్పి బద్దె పురుగులు అని చెప్పి అంటాము. ఇవి ముఖ్యంగా పోర్క్స్ అంటే పందుల వల్ల వస్తూ ఉంటాయి. స్కేబిస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సిస్టోజోమియాస్, స్పైనల్ ఇంజురీస్, ట్రకోమా అంటే కంటికి సంబంధించి వచ్చేటువంటి కళ్ళ కలక లాంటి ఒక సమస్య. టైఫాయిడ్, ఎడిమా అంటే ఒంట్లోపల నీరు చేరటం, గిలకల దగ్గర నీరు చేరుతూ ఉండటం, మొహంలో వాపులు, ఒంట నిండా నీరు చేరుతూ ఉండటం. ఎనీమియా, రక్తహీనత, ఇండైజెషన్ ఆకలి సరిగ్గా లేకపోవడం, తిన్నది అరగకపోవడము. స్కిన్ డిసీజెస్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉండడము, దగ్గు, జలుబు, కడుపు నొప్పి, కడుపులో వచ్చేటువంటి మనకి అనాసలు అని చెప్పి చిన్నపిల్లల్లో వస్తూ ఉంటాయి, అటువంటి సమస్యలు. జ్వరాలు రికరెంట్గా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆకలి లేదు, నాకు ఏమి సహించట్లేదు అని చెప్తూ ఉంటాం. హెపటైటిస్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. కంజంక్టివైటిస్ ప్రాబ్లము, గాయిటరు, ఇలా మనకి చెప్పుకుంటూ పోతే లిస్ట్ అనేటువంటిది చాలా పెద్దది. ఇన్ని రకాల సమస్యలు ఒక వాటర్ బోర్న్గా మనకి వస్తూ ఉన్నాయి. ఈ వాటర్ బోర్న్ అనగానే వాటర్ తాగితే డెంగ్యూ జ్వరం వస్తుందంటే కాదండి. వాటర్ కనుక స్వచ్ఛమైనది, శుద్ధమైనది లేకపోతే ఈ దోమలు, అదేటువంటి కాక్రోచెస్, ర్యాట్స్, వీటికి సంబంధించినటువంటి ఎస్క్రీటా ఇవన్నీ కూడాను మనకి కలవడం వల్ల లెప్టోస్పైరోసిస్ లాంటివి, టైఫాయిడ్ జ్వరం లాంటివి ఇవన్నీ కూడాను మనం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో WHO ఏం చేసిందంటే నార్మల్గా మనం ఎక్కువ ఖర్చు పెట్టించకుండా జనాలకి వాటర్ని మినిమంగా ఈ అమీబియాసిస్ లాంటివి కానీ ఇవి కానీ సోకకుండా ఏం చేయొచ్చు అని చెప్పి ఒక 2 ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చెప్పింది. ఒకటి ఏంటంటే ఫిల్టరేషన్ చేసుకోవడం. దీనికి ఫ్యాబ్రికేటెడ్ మెష్ స్టెయిన్లెస్ స్టీల్తో కానీ పాలిస్టర్తో కానీ చేసింది. 50 to 45 UM అంటే దాని యొక్క సైజు అంత సన్నగా ఉండేటువంటి సీవ్లోంచి మనం వాటర్ని కనుక నిదానంగా ఫిల్టర్ చేసినట్లయితే, ముఖ్యంగా ఈ నాచు లాంటివి, ఆల్గే లాంటివి, అదేవిధంగా ప్రోటోజోవాస్ మనకి టైఫాయిడ్, మలేరియా ఫీవర్, అదేవిధంగా
కొన్ని రకాలైనటువంటి అమీబిక్ డిసెంట్రీస్, అంటే మనకి మోషన్స్ అవుతూ ఉంటాయి, బంక విరేచనాలు, జిగట విరేచనాలు అంటూ ఉంటాం. అటువంటివి దీనిలో ఫిల్టర్ అవటానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం చేస్తుందంటే బ్లీచింగ్ పౌడర్ తెలుసు కదా, క్లోరిన్ అంటూ ఉంటాం. ఆ క్లోరినేషన్ అనేటువంటి ప్రాసెస్ని చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు మనకి సిటీస్లో కూడాను సేమ్ టెక్నిక్స్, అంటే వాటర్ని ఒక రిజర్వాయర్లో పెడతారు, సీవ్ చేస్తారు, తర్వాత దాన్ని క్లోరినేట్ చేస్తూ ఉంటారు. ఆ క్లోరినేట్ చేసినటువంటి వాటర్ని మనకి పంపిస్తూ ఉంటారు. ఇక్కడితో అంతా అయిపోయిందా అంటే లేదు, ఇంకా కూడా వాటర్లో ఇంప్యూరిటీస్ అనేటువంటివి మనకి కనబడుతూనే ఉంటాయి. ఎందుకు అంటే సప్లై చేసేటువంటి నెట్వర్క్లో కూడాను చాలా రకాలైనటువంటి లీకేజెస్, లోపాలు ఉండడం, ఎక్కడన్నా నాలా దగ్గర మనకి మురుగుంట అనేటువంటిది ఉండి ఆ నాలా బ్రేక్ అయిపోయి ఆ నీళ్లు కూడా దానిలో కలుస్తూ ఉండడం, ఇట్లా రకరకాల సమస్యలు. ఒక్కొక్క రీజియన్లో ఒక్కో రకమైనటువంటి సమస్య. ఆ వేసినటువంటి పైప్ లైన్స్ అన్ని రస్ట్ పట్టిపోయి ఉండడం, వాటిల్లోంచి ఆ మెటీరియల్ ఏదైతే ఉందో తయారు చేసినటువంటి పైపు దానిలోకి కలుస్తూ ఉంటుంది ఆ రస్ట్ అనేది. సో ఈ విధంగా మనకి చాలా రకాలుగా వాటర్ అనేది ఇంప్యూర్ అవటానికి ఆస్కారం అనేది కలుగుతూ ఉంది. సో అందుకని మనం ఏ విధంగా దీన్ని ప్యూరిఫై చేసుకోవచ్చు అనేటువంటిది పెద్ద సమస్య కింద మారింది. అందుకని దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక క్యాండిల్స్ ఫిల్టర్ చేయటం, లేదంటే కనుక ఏదో ఒక మోడ్లో కొంత ఏదో డస్ట్ కనపడి ఫిల్టర్ అయిపోతే మనకి బాగా ఫిల్టర్ అయిపోయిన వాటర్ అని చెప్పి అనుకుంటాం. రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ అనేది ప్రెజెంట్ నవ్వే డేస్ ట్రెండింగ్గా నడుస్తుంది. సో దానివల్ల ఏంటి బెనిఫిట్, లాస్ ఏంటంటే కనుక బాడీలో మనకి ఎంతవరకు అయితే వాటర్లో మనకి కావలసిన మూలకాలు ఉంటాయో అవి భూగర్భ జలాల్లో ఆ ప్రదేశానికి తగ్గట్టు ఉండటం అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే వాటిని మనం ఎంత పొల్యూట్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని మనం వాటిని ఫిల్టరేట్ చేసుకోవడం, ప్యూరిఫై చేసుకోవడం అనేటువంటివి చేయాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత అనేటువంటివి ఉన్నాయి. సో ఓవరాల్గా ఎక్కడ ఉండేటువంటి వాటర్ అయినా, అది నదుల్లోదైనా, బావుల్లోదైనా, కుళాయి వాటర్ అయినా, బోర్ వాటర్ అయినా, దేన్నైనా కానీ మనం వర్షాకాలంలో ప్రధానంగా చెప్పుకున్నాం కదా, చాలా రకాలైనటువంటి జీవరాశిని తట్టుకుంటూ అది వాటర్ భూమిలోకి ఇంకటం వల్ల కొంచెం కలుషితం అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఆ కలుషితమైనటువంటి వాటర్ని తాగకుండా ఉండటానికి మనం ఏం చేయాలి అనేది చూసినట్లయితే, ముఖ్యంగా మనకి కొన్ని రకాలైనటువంటి పదార్థాలని ఆయుర్వేదిక్లో వాటర్లో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ని తగ్గించడానికి చెప్పారు. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కొన్ని సైంటిఫిక్ స్టడీస్ జరిగాయి. సిల్వర్ పాత్రలు, అంటే మనకి వెండి పాత్రల్లో వాటర్ ఉంచటం, కాపర్ పాత్రలు అంటే రాగి పాత్రల్లో వాటర్ ఉంచటం, ప్లాస్టిక్ పాత్రలు అంటే మనకి ప్లాస్టిక్తో తయారైన బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ అని చెప్పి అనుకుంటాం మనం, ప్యూరిట్స్ ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి, ఆర్వోలు అన్నీ కూడా ప్లాస్టికే వాడతాం, వాటిల్లో వాటర్ని నిల్వ ఉంచటం, స్టీల్ పాత్రలు, అదేవిధంగా మట్టి కుండలు, వీటిల్లో వాటర్ని నిల్వ ఉంచినప్పుడు ఏంటంటే మనకి అత్యంత సేఫ్గా ఉండేటువంటి వాటర్స్ కింద మనకి మట్టి పాత్రలు, అదేవిధంగా సిల్వర్లో ఉంచినవి, కాపర్లో ఉంచినవి వరుసగా, లాస్ట్లో ప్లాస్టిక్ అనేటువంటిది మనకి తేలడం జరిగింది. సో ఇలాగా మనం చూసినట్లయితే మనం ఏ కంటైనర్లోంచి వాటర్ని తాగుతున్నాము అనేటువంటిది కూడాను చాలా ఇంపార్టెంట్. ఆ కంటైనర్ యొక్క గుణాలు అనేటువంటివి వాటర్లోకి వస్తాయి. సిల్వర్ని మనం చూసినట్లయితే ఆయుర్వేద పరంగా, సైంటిఫిక్గా, కెమికల్గా కూడా చూసినట్లయితే మనకి సిల్వర్ అనేటువంటిది ఆయుర్వేదంలో కూడా భూతనాశి అని చెప్పారు. అందుకే మీరు చూసినట్లయితే స్పిరిట్స్ని కానీ వివిధ రకాలైనటువంటి వైద్యాల్లో, భూత వైద్యాలు, వీటన్నిటిలో కూడా సిల్వర్కి సంబంధించినటువంటి తాయెత్తులు కట్టడం, సిల్వర్కి సంబంధించినటువంటి పాత్రల్లోంచి వాటర్ని స్ప్రింకిల్ చేయడం, సిల్వర్కి సంబంధించినటువంటి ఐడల్స్ని ధరించడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి సాంప్రదాయకంగా ఎప్పటి నుంచో వచ్చింది. సో అలాగా సిల్వర్ అనేటువంటిది మనకి కేవలం సిల్వర్తోనే కాకుండా ఆ మెటీరియల్ తయారవడానికి కాపర్ని కూడా దానిలో కొంతవరకు మిక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని రాగి పాత్ర కంటే కూడా సిల్వర్ పాత్ర అనేటువంటిది ఎక్కువగా మనకి బెనిఫిట్ని కలిగిస్తుంది అని చెప్పి లిస్ట్లో మనం చెప్పడం జరిగింది. తర్వాత సిల్వర్ వచ్చేసి యాంటీ వైరల్గా మనకి కనబడుతుంది, అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. వేరాజ్ కాపర్ వచ్చేసి యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్గా ఉన్నప్పటికీ సిల్వర్ కంటే కూడా కొంత తక్కువ అని చెప్పుకోవాలి.
అదేవిధంగా సిల్వర్ పాత్రలో డైరెక్ట్గా మనం వర్షపు నీటిని కనుక పట్టుకుని అట్టి పెట్టుకుంటే ఆ నీరు ఎప్పటికీ కూడాను పాడవదు అని చెప్పి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. సో అంత గొప్ప గుణాలు కలిగింది సిల్వర్ పాత్ర. తర్వాత రాగి పాత్రలకు ఉన్న విశేషం ఏంటంటే, రాగి పాత్రలో గనక నీటిని గనక మనం స్వచ్ఛమైన నీటిని పట్టుకుని అట్టి పెట్టుకుంటే వాటిని వేడి చేయాల్సిన పని లేదు. దానిలో సౌరశక్తి అనేది ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి, కాపర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటిలో శుద్ధత అనేది స్వయం సిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది. కానీ సిల్వర్ పాత్రకి మనం ఎక్కువగా మెయింటెనెన్స్ అనేది చేయాల్సిన పని లేదు, బాగా తోమాల్సిన పని ఉండదు. వేరాజ్ రాగి పాత్రకి మాత్రం చిలుము పడుతూ ఉంటుంది. వన్స్ ఇన్ 3 days ఆర్ వన్స్ ఇన్ 5 days మనం కంపల్సరీ తోమాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం పాత్రలకి సంబంధించినటువంటి గుణాలు అనేటువంటివి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ మనకు ఉపయోగపడేటువంటి వాటిల్లో ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే అవి వేప ఆకులు, అదేవిధంగా చిళ్ళ గింజలు కతకా సీడ్స్, తులసి ఆకులు, తర్వాత మనకి తామర పూలు, తామర కాడలు, తామర వేళ్ళు, నాగకేసరాలు, సంపెంగ పూలు, పాటల చిరుబొద్ది పూలు, తర్వాత శైవల అనేటువంటి గడ్డి, అదేవిధంగా గరిక గడ్డి, మంచి కాటన్ క్లాత్, గన్నేరు పుష్పాలు, ముత్యాలు, గోమేధికాలు, పటిక, ఎండలో వేడి చేయటం, పొయ్యి మీద వేడి చేయటం, వేడి చేసినటువంటి ఐరన్ బాల్స్ని వాటర్లో వేయటం, అదేవిధంగా నవరత్నాల్లో కొన్ని రత్నాలని మనం వాటర్లో వేసి ఉంచటం, ఇలాగా మనకి చాలా లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని అందించడం జరిగింది. అయితే వీటిలో మనం ఇన్ని రకాల ఉత్పత్తుల్ని అన్నీ కూడా మనం వాటర్లో వేసేస్తే వాటర్ ప్యూరిఫై అయిపోతుందా అని కూడా స్టడీ చేయడం జరిగింది. అయితే దీనికి సైంటిఫికల్లీ అబ్జర్వ్ చేస్తూ వాటర్ యొక్క గుణాన్ని అధికంగా ఇంప్రూవ్ చేసేటువంటి ఒక టెక్నిక్ని కనుగొనడం జరిగింది. దాన్ని ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది అదే. ఇన్ని రకాలు మనకి వాటర్ని ప్యూరిఫై చేసేటువంటి ఐటమ్స్ ఉన్నాయని తెలిసినప్పటికీ వాటిని ఏ క్రమంలో వాడాలి, సైంటిఫిక్గా అవి ఎంత బాగా పనిచేస్తాయి అనేటువంటిది మనకి తెలియదు. దాని గురించి ఒకసారి చెప్తాను చూడండి. ముఖ్యంగా మనం వాటర్ని కలెక్ట్ చేయంగానే దానిలోంచి ఇంప్యూరిటీస్ని తగ్గించే విధానంలో ఫస్ట్గా వాడాల్సినటువంటి మెటీరియల్ ఏంటంటే ఆలం, పటిక. పటికని ఏం చేయాలంటే చిన్న టవల్లో కానీ కర్చీఫ్లో కానీ కట్టి ఆ పటికని రౌండ్గా మనం వాటర్ ఉన్నటువంటి బిందెలో కానీ కుండలో కానీ పెట్టి తిప్పుతూ ఉండాలి. అలాగా ఒక 10 to 20 times బాగా తిప్పిన తర్వాత ఆ క్లాత్తో పాటు పటికని బయటకి రిమూవ్ చేసేయాలి. దాన్ని ఒక 5 to 10 minutes సెటిల్ అవనివ్వాలి. ఎందుకంటే తిప్పడం వల్ల మనకి సెంట్రిఫ్యూజ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఆ విధంగా అయిన తర్వాత నిదానంగా వాటర్ అనేది సెటిల్ అవుతుంది. ఆ సెటిల్ అయిపోయినప్పుడు హార్డ్ పార్టికల్స్, ఎక్కువగా నలకలు, ఇలాంటివన్నీ కూడా కిందకి చేరుకుపోతాయి పటికకు ఉన్నటువంటి అద్భుతమైన గుణం వల్ల. ఇక ఆ విధంగా వచ్చిన తర్వాత దాన్ని మనం ఇందాక చెప్పుకున్నట్టు 50 to 45 UM ఉండేటువంటి సీవ్స్, సన్నగా ఉండేటువంటి బెజ్జాలు ఉండేటువంటి వడపోత మెష్ ఉండేటువంటి వాటి చేత మనం దాన్ని వడపోయాలి వాటర్ని. ఆ విధంగా వడపోసిన తరువాత దానిలోకి తిరిగి మళ్ళా మనం చిళ్ళ గింజలు, కతకా సీడ్స్ అంటాము, చిళ్ళ గింజలు అని ఉంటాయి, వాటర్ ప్యూరిఫై చేస్తాయి అవి. ఆ చిళ్ళ గింజల్ని వాటర్లోకి వేసేసి అట్టి పెట్టాలి. ఆ చిళ్ళ గింజల వల్ల మరికొంత మైక్రోబ్స్, బ్యాక్టీరియా ఇలాంటివన్నీ చనిపోతూ అవి కూడా వాటర్లోకి సెటిల్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా సెటిల్ అయిన తర్వాత అగైన్ వాటర్ని మనం రీఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని మనం పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అలా వేడి చేసినటువంటి వాటర్ దాన్ని స్వతసిద్ధంగా చల్లారిన తర్వాత దాని మీద తెట్టులాగా కట్టిన దాన్ని పక్కకి తీసేసి ఆ వాటర్ కిందకి తేరుకున్న దాన్ని తీసుకోకుండా మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకుంటే 2 నుంచి 3 రోజుల వరకు అది ఎటువంటి స్మెల్ కానీ, ఇందాక చెప్పుకున్నాం కదా 4 క్యారెక్టర్స్, టేస్ట్, స్మెల్, అదేవిధంగా దానిలో ఉండేటువంటి
టచ్లో కానీ లేదంటే హార్డ్నెస్లో కానీ కలర్లో కానీ ఎటువంటి బ్యాడ్ మార్పులు అనేటువంటివి జరగకుండా అది స్టాండర్డ్గా ఉండగలుగుతుంది. సో ఈ విధంగా మనం వర్షాకాలంలో ప్రధానంగా వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ఎండాకాలంలోని ఈ ప్రక్రియ ద్వారా కనుక వాటర్ని ప్యూరిఫై చేసుకుంటే అత్యద్భుతంగా మనం వాటర్ని ఇంకా మళ్ళీ తిరిగి చూసుకోకుండా దాని వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అనేవి సోకకుండా మనం ఖచ్చితంగా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఇదే విధానంలో మరి మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ ఎక్కడ వాడాలండి అని మీరు అడగచ్చు. దానికి ఏం చెప్పారంటే మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్లో ముఖ్యంగా పూలు చెప్పాను కదా, లోటస్ పూలు, అదేవిధంగా సంపెంగ పూలు, నాగకేసరాలు, చిరుబొద్ది, వాటికి సంబంధించిన ఫ్లవర్స్, అదేవిధంగా చందనము, పున్నాగ పూలు, ఇట్లాంటివన్నీ కూడాను, సంపెంగ పూలు, ఇవన్నీ కూడాను వాటర్ మనం ఇంత బాయిల్ చేసి ఇంత చేసినప్పటికీ కూడా ఏదైనా కారణం చేత కొంచెం మనకి సుగంధభరితమైనటువంటి వాటర్ని తాగాలి అనేటువంటి కోరికగా ఉంటే గనక ఖచ్చితంగా ఈ చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఏదో ఒక దాన్ని వాటర్లో ఒక 24 hours సోక్ చేసి వాటిని రిమూవ్ చేసి వాటర్ని ఫిల్టర్ చేసి అట్టు పెట్టుకుంటే సుగంధభరితమైనటువంటి వాటర్ని కూడా మనం సెంటెడ్ వాటర్ని తాగటానికి ఆస్కారం అనేది కల్పించబడింది. సో ఈ విధంగా మనకి ఓల్డెన్ డేస్లో యజుర్వేదంలో వాటర్ గురించి ఎలాగో ప్యూరిఫై చేసుకోవాలో చెప్పారు. అదేవిధంగా సుశ్రుత సంహిత, భావప్రకాశము, వాగ్భటము, ఇట్లాగా అగ్నివేశ సంహిత, ఇట్లాంటి సంహితా గ్రంథాల్లో ఆయుర్వేదంలో ప్రధానంగా ఇప్పుడు చెప్పినటువంటి ప్యూరిఫికేషన్ టెక్నిక్స్, ప్యూరిఫికేషన్ మెజర్స్ ఫర్ వాటర్ అనేటువంటిది చెప్పబడింది. సో దీన్ని అందరూ కూడా పాటించి ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మార్పుల్ని తట్టుకోగలిగి ఈ రోగాలు చెప్పినటువంటివి ఏవి కూడా మీకు సోకకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈరోజు క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. అయితే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్న ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనం ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు కంపల్సరీ మనం వాడినటువంటి వాటర్ని భూమిలోకి పంపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం కృషి చేయాలి. మ్యాక్సిమం వాటర్, ఎక్కడన్నా బాగా డస్ట్ ఉండి కెమికల్స్ ఉండే వాటర్ని మనం డ్రైనేజ్ సిస్టంలోకి వదిలేసిన, మొక్కలకి పట్టిన వాటరు, నార్మల్గా మనం ఇళ్ళు అవి వాష్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి వాటర్ అవన్నీ అట్లీస్ట్ భూమిలోకి సింక్ అయ్యేట్టు చూడాలి. అదేవిధంగా మనకి వచ్చేటువంటి వర్షపు నీటిని ఒక్క బొట్టు కూడా వేస్ట్ కాకుండా భూమిలోకి వెళ్ళేటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. అవసరమైతే కొంచెం హాల్ సైజ్ తగ్గించుకునైనా ఇంకుడు గుంటని ఈశాన్యం వైపు పెట్టుకుని మనం ఈ భూమికి సంబంధించి ఎంతో దుర్భరమైన విపత్తు వాటర్ వల్లే వస్తుంది. మీరు రీసెంట్గా కల్కి సినిమా చూస్తే కనుక దానిలో క్లియర్గా చెప్పారు, గంగా నది కూడా ఎండిపోయింది, మంచి వాటర్ తాగడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి దుర్భర పరిస్థితి అనేటువంటిది క్షామము, కరువు అని చెప్పి అంటారు. మనకి వీటిని అష్టదరిద్రాల్లో చెప్పారు. అంటే అన్నీ ఉంటాయి కానీ తినటానికి, వాటిని సమకూర్చుకోవడానికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలు మనకి బుద్ధిలో ఆ ప్రచోదన అనేది కలగదు. అందుకే నిత్యము కూడాను మనం వాటర్, ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలతో ఎటువంటి గేమ్స్ ఆడకూడదు. వాటిని చాలా జాగ్రత్తగా అవసరమైనంత మేరకే వాడుకుంటూ మిగిలిన దాన్ని మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కన్జర్వ్ చేసి అట్టిపెట్టాలి. ముఖ్యమైనటువంటి ఇంకొక గమనిక ఏంటంటే ఈ ప్యూర్ వాటర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మీకు సంబంధించినటువంటి కొలీగ్స్కి అందరికీ కూడా పర్ఫెక్ట్గా షేర్ చేయండి. ఎందుకు అంటే మనం ఒక పనిచేసేటువంటి ఆఫీస్లో కానీ, ఒక సంస్థలో కానీ, మన వీధిలో కానీ, మన ఇంటి పక్కన కానీ ఇంప్యూర్ వాటర్ వాళ్ళు వ్యాధిన బారిన పడినా, మనం ప్యూర్ వాటర్ వాడినా కూడా మనం వాళ్ళ వల్ల వచ్చేటువంటి ఏరోజాల్ రూపంలో, అంటే గాలి ద్వారా సోకేటువంటి వ్యాధుల నుంచి మాత్రం మనని రక్షించుకోలేం. దానికి ఎగ్జాంపుల్ కోవిడ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడూ కూడాను కొంత మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన చుట్టూ ఉండేటువంటి మన వీధి, మన గ్రామము, మన సొసైటీ, మన జిల్లా, మన రాష్ట్రం, ఈ విధంగా ఒక సుహృద్భావంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఈ వాటర్ కన్జర్వేషన్తో పాటు మానవత్వ విలువలు అనేటువంటివి మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.